ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు, మీరు మగాడియుండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, వెళ్ళండి. అద్దరు కొట్టేశావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతాం. ఏంటి గడ్డ? చూడు రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఏంట్రా ఇది? పదండి, పదండి ముందు. బాసు, రా బాసు. రమ్మంటుంటే. ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా, నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను, రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. పోనీ నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలారా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి? నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16.
పెరిగిందేమో కాదు పెరిగిందేమో. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దతు చేయండి రా, చూస్తారేంటి? ఇక్కడ కాదు కింద. నేనైతే బెటరేమో. నా దగ్గర అమృతాంజనం ఉంది. నా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? నొప్పి. రాస్తాను ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితమైతే ఏం బాగుంటుంది. దీనికి చప్పాటు రికార్డు ఉంది. నడిమి చేసిన నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మధ్య ఇంకో చోట చేస్తావా? సెమంత బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును ముందు ఇవిడికే మనం సేవ ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఓకే పోనీ. లేటర్. చిన్న పాప నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను రా. హలో బాసు. ఏంటి చీరలు చుట్టుకొచ్చావు? బాసు ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల లా ఉన్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం, అక్కడ చిటికేస్తే అమ్మో భయం. పైన ఏదో కావాలంటూ గురుడా గుమ్మం దాటేమంట. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. వెంటంటానని ఓకే అని గడుసుతనమేమిది. ఎదపైన వాలి సోలిపోవాలి. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది, అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం, అక్కడ చిటికేస్తే అమ్మో భయం. పైన ఏదో కావాలంట గురుడా గుమ్మం దాటేమంట. Bye.
పగడల రేవులో నచ్చి కవ్వించుకో శృంగారమా సరిగమల దీవిలో. అప్పుడే ఆట అక్కడే వేట కాదనే మాట రాదు నా నోట. పుత్తడి వంపుల్లో చిత్తడి జల్లుల్లో పుత్తడి వంపుల్లో చిత్తడి జల్లుల్లో కొత్త కోకకి ఇవ్వమంటే ఎంత అందమో. ఇక్కడ చిటికేస్తే ఎట్టా ఉంది అక్కడ చిటికేస్తే ఏమవుతుంది. ఇక్కడ చిటికేస్తే ఎంతో సుఖం అక్కడ చిటికేస్తే అమ్మో భయం. పైన ఏదో కావాలంట గురుడా గుమ్మం దోటేమంట. చూడు, కనీసం ఈ పిల్లడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా